నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి కారులు వెళుతూ ఆ కారులో నుంచి తాటికాయల్ని దాదాపుగా ఎంట్రన్స్ వరకు కూడా విసిరేసినటువంటి దృశ్యాలని ఆ పార్టీ కొన్ని వీడియోలను రిలీజ్ చేసిన తర్వాత అంటే భద్రత ఎంత డొల్లతనం ఉందో స్పష్టమవుతుందని చెప్పని దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని ఇమీడియట్గా వాళ్ళు మంగళగిరిలోని పోలీస్ అధికారులను ఆశ్రయించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే కనీసం ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా వాళ్ళు వెంటనే సానుకూలంగా స్పందించకుండా వెయిట్ చేయమని చెప్పని వాళ్ళని వెయిట్ చేయించి ఈలోగా టీడీపీ జనసేన వాళ్ళతో ఏదో చర్చలు జరుపుతూ తర్వాత వీళ్ళని పిలిచి కేవలం ఒకే ఒక నిమిషం తీసుకుని సరే చూస్తాం వెళ్ళండి అని చెప్పని అన్నారనేటువంటి విషయాన్ని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేస్తే కూడా ఇంత నిర్లిప్తంగా ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం అనేటువంటి దాన్ని దాదాపుగా ఈ వార్త తెలిసిన తర్వాత రాజకీయ నాయకులే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేయడం వినవస్తున్నటువంటి స్థితి. అంటే ఇంతగా ఎందుకు జరుగుతూ ఉంది? అసలు ఆల్రెడీ ఏం చేశారు, ఆ ఇంటికి ఆ రోడ్డుకు ఉన్నటువంటి బ్యారికేడ్లు అవన్నీ కూడా పూర్తిగా తొలగించి అది సాదాసీదా విఐపి రోడ్డు కాదు, సాదాసీదా రోడ్డు లాగా అన్నట్టుగా ట్రాఫిక్ అనుమతించేశారు. ఆ అనుమతించిన తర్వాత అక్కడ పోస్టర్లు తగలబెట్టినటువంటి సంఘటన జరిగింది. ఇంటి సరిగ్గా కాంపౌండ్ వాళ్ళ దగ్గరే కొన్ని కాగితాలు తగలబడినటువంటి సంఘటన. దాని మీద కూడా ఏం చేశారు, మళ్ళీ తిరిగి ఆ పార్టీగా వైసీపీకే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం తప్ప ఒక విఐపి మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, భద్రత పెంచాలనేటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. తిరిగి ఇప్పుడు కూడా అదే. అంటే దీని మీద వైసీపీ వ్యాఖ్యానిస్తున్నది ఏంటంటే ఈ రోజున తాటికాయలు విసిరేశారు. దాదాపుగా వాళ్ళ ఎంట్రన్స్ వరకు కూడా వెళ్ళాయి. ఆ ఎంట్రన్స్ వరకు తాటికాయలు విసిరిన చోట అదే కనుక ఒక పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్స్ బాంబులు లాంటివి కనుక విసిరినట్లయితే ఆ భద్రత, ఆ పరిస్థితులు, పర్యవసనాలు ఎలా ఉంటాయి? కాబట్టి ఈ తాటికాయలు విసిరేయటం అనేటువంటిది ఆకతాయిల పని కాదు అన్నట్లయితే ఇది రెక్కీగా నిర్వహించినటువంటి సంఘటన అనే దాని మీద వైసీపీ ఆందోళన చెందుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా భద్రత మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాలని చెప్పిన హైకోర్టు ఆదేశించిన Z+ కేటగిరీ భద్రత ఇవ్వాలని ఆదేశించినా కూడా ఇవ్వలేదు. పర్యటనల్లో రోపు క్లియరెన్స్ ఉండాలి, రోప్ పార్టీ ఉండాలి, రోడ్డు క్లియరెన్స్ ఉండాలి. రోప్ పార్టీలు, రోడ్డు క్లియరెన్స్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి భద్రతని గాలి కొదిలేసేయటం అనేది, ఈ రకంగా తాటికాయలు ఇంటి మీదకి విసిరేయటం అనేది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలైనా జగన్మోహన్ రెడ్డి భద్రత ఏమవుతుంది అనే దాని మీద వైసీపీ నాయకులైతే తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన అభిమానులు సైతం ఈ తాటికాయల సంఘటన తెలిసిన తర్వాత తీవ్రమైనటువంటి ఆందోళనకి గురవుతున్న స్థితి. కాబట్టి ఇందులో మరి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, లేదు ఈ సంఘటన పట్ల మేము ఆదేశాలు ఇచ్చినా కూడా భద్రత ఇవ్వరా అనేటువంటి దాని మీద న్యాయస్థానాలు స్పందిస్తాయనేది మాత్రం ఎదురు చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.